ప్రభు నామమున మీకు వందనాలండి. ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టుగా మరి అనేకమైన విషయాలు వ్యర్థము అని చెప్పబడింది. అయితే ఎందుకు వ్యర్థము అన్న మాటని దేవుడు ఉపయోగించారంటే, మరి ఏ విషయాలైతే దేవునికి అనుకూలం కాదో, ఆయనకి ఇష్టం లేవో అవి ఎన్ని చేసినా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమస్తమును కూడా దేవునికి అనుకూలమైనదిగా మనము ఏవైతే ఆయన మంచిగా చేశారో వాటిని మనం ఫాలో అవుతూ, ఆ చిత్తానుసారంగా ఉన్నప్పుడు మనం చేసే క్రియలు మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అవన్నీ కూడా ఉపయోగమైనవే. అందుకనే వాటిని మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉపయోగపడి మనం చేసినప్పుడు దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో గొప్ప దీవెనలు ఇస్తాయండి మనకి. ఆమేన్.